యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి, ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. సనాతన ధర్మం విషయంలో ఏమి జరుగుతుంది మీకు తెలియాలి. భాగం 4. కొంతకాలానికి దేనికైనా అర్హత ఉండాలి అని తెలిసి వచ్చింది. శ్రీకృష్ణ నిర్యాణం అనంతరం రాజా జనమేజయుడు, రాజా పరీక్షన్ మహారాజు ఆత్మజ్ఞానాన్ని జనబాహుల్యంలోకి విస్తారంగా భగవద్గీత మరియు వేదాధ్యయనం ద్వారా వ్యాస మహర్షి వారి శిష్యులు సహకారంతో జనబాహుల్యంలోకి విస్తారంగా తీసుకొచ్చారు. తర్వాత ఆ ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించి కొందరు దుష్ట ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు. ఇది కారణంగా ఆత్మజ్ఞానం పూర్తిగా ఎవరికి పడితే వాళ్ళకి ఉపదేశించడం నిషిద్ధం చేశారు. ఆనాటి దక్షిణాచార మరియు దక్షిణాచార పరులైనటువంటి రాజులు మరియు దక్షిణాచార పరాయణులైనటువంటి రాజపురోహితులు ఎవరైనా మేము ఆత్మజ్ఞానం పొందాము అని ప్రకటిస్తే రాజపురోహితులు మరియు రాజుగారి ఆధ్వర్యంలో వాదంలో జయించమని ప్రకటించేవాళ్ళు. ఆ వాదంలో కేవలం సంస్కృత భాష మాత్రమే ఉపయోగించేవాళ్ళు. వాళ్ళకు తెలిసిన భాషలు అది ఒక్కటే కాబట్టి. పాలి, గోండు ఇలాంటి భాషలు ఉన్నాయి, కానీ వాటిని శాస్త్ర చర్చలలో అనుమతించేది లేదు. ధర్మం భ్రష్టు పట్టకుండా ఉండాలి అంటే 4 వర్ణాల వాళ్ళు మరియు 4 ఆశ్రమాల వాళ్ళు 7 రకాలుగా విభజించారు. అలా విభజించారు. 4 ఆశ్రమాలలో మొదటిదైనటువంటి బ్రహ్మచర్య దశలో కొంతమంది పూర్వజన్మ సంస్కారాల వలన బ్రహ్మచర్య దశలో ఉన్నప్పుడే ఆత్మానుభవం పొందుతారు. అలాగే కొంతమంది పొందరు, ఎక్కువ మంది పొందరు. ఆ రెండు రకాల వ్యక్తులు. అలాగే గృహస్థులు ఆత్మానుభవం పొందిన వాళ్ళు, ఆత్మానుభవం పొందని వాళ్ళు. అలాగే వానప్రస్థానంలో ఆత్మానుభవం పొందిన వాళ్ళు, ఆత్మానుభవం పొందని వాళ్ళు. సన్యాసిగా మారాలి అంటే ఖచ్చితంగా ఆత్మానుభవం పొంది ఉండవలసిందే, లేకుంటే ధర్మం భ్రష్టు పట్టిపోతుంది. ధర్మం భ్రష్టు పట్టకుండా 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి అంటే మునుపటి స్లైడ్లో చెప్పిన విధంగా విభజన చేశారు. క్రమక్రమంగా అక్రమంలోకి కొంతకాలానికి భూమి మీద ఆత్మయోగులు అందరూ ఊర్ధ్వలోకాలకో లేదా బ్రహ్మ ఐక్యంలోనో చెందారు. మన సౌర కుటుంబం కలియుగంలోకి ప్రవేశించింది. సత్జ్ఞానం పొందాలి అన్న జిజ్ఞాసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఒకానొక సమయంలో లెక్క మీద పెట్టేంతమంది మాత్రమే భూమి మీద ఆత్మయోగులు ఉన్నారు. అలా సత్ కొరకు కార్యాచరణం క్రమక్రమంగా నశించిపోయి కేవలం మొక్కుబడి స్వాంగ్యాల మాదిరిగా, మొక్కుబడి ఆచారాల మాదిరిగా మాత్రమే మిగిలిపోయాయి. ధర్మాన్ని క్రమబద్ధీకరించాడు కాబట్టి విక్రమార్కుడు అన్నాడు. అలా క్రమక్రమంగా అక్రమంలోకి కర్మాచరణం వెళ్ళగా ఆ సమయంలో చీకటిలో చిరుదివ్యలా భద్రకాళి అంశతో విక్రమార్క మహారాజు భూమి మీద అవతరించి మళ్ళీ 1000 సంవత్సరాల పాటు పరిపాలన చేసి ఆర్యావర్తనంలో వింధ్య పర్వతాలు కొలమానికగా దక్షిణ ఉత్తర భారత ద్వీపకల్పాన్ని కలుపుతూ ప్రతిష్టాపన చేశాడు. ఆయన మ్లేచ్ఛజాతులని క్రమబద్ధీకరించాలని ప్రయత్నం చేయగా వారికి
వారిని క్రమబద్ధీకరించడానికి వేరొకరు వస్తారని ఆయన దివ్యమైన ఎరుకతో తెలుసుకొని వారి మానాన వారిని వదిలేశారు. అలా 1000 సంవత్సరాల పాటు పరిపాలన చేసి మరో 1000 సంవత్సరాల పాటు సహాయకుడుగా పనిచేశారు. విక్రమార్క మహారాజు నిర్యాణం చెందిన తర్వాత మళ్ళీ ఆర్యావర్తనం ముక్కలు కావడం ప్రారంభించింది. కానీ శ్రీకృష్ణుడు మరియు రాజా వారి యొక్క మిత్రరాజులైనటువంటి ఈ రాజా జనమేజయుడు, రాజా పరీక్షన్ మహారాజు, వారి యొక్క వంశాలు రాజులు అందరూ కూడా ఒక రాజ్య పరిపాలన ఎలా చేయాలి అనేదానికి మనుస్మృతిని ఆధారం చేసుకొని రాజ్యపాలన చేయడం మొదలుపెట్టారు. అలా చేయడం వల్ల ఆర్యావర్తనం ఎన్ని ముక్కలుగా విడిపోయినా ప్రతి ముక్కలోనూ ఉన్న చాతుర్వర్ణాల వారు వారి వర్ణధర్మం ఆచరించడం మొదలుపెట్టారు. మనకు ఈ చిత్రపటంలో ఈ స్లైడ్లో మనకు కనపడుతుంది 4 వర్ణాల వాళ్ళు 4 దిక్కులతో సమానము. మధ్యలో ఉండేది అందరిలో ఉండేటువంటి స్వవర్ణమైనటువంటి లేదా పరంజ్యోతి అయినటువంటి విరాట్ స్వరూపము. అలా విభజన చేసిన పాలకులకి ప్రజలు కూడా సహకరించారు. అంటే ప్రతి రాజ్యంలోనూ క్షత్రియుల చేతిలో లేదా కొన్ని ప్రాంతాల్లో పాలకుల చేతిలో, నాయకుల చేతిలో న్యాయ వ్యవస్థ మరియు రక్షణ వ్యవస్థ ఉండేది. శిక్షణ వ్యవస్థ మరియు జ్ఞాన వ్యవస్థ బ్రాహ్మణుల చేతిలో ఉండేది. అలాగే కోశాగారము, ధనాగారము వైశ్యుల చేతిలో ఉండేది. వివిధ కులవృత్తులు మరియు కళలు, హస్తకళలు మరియు వైద్యము ఇటువంటివి శూద్రుల చేతిలో ఉండేవి. ఎవరైనా సరే వారి యొక్క స్వంత వర్ణేతర వృత్తిని చేపడితే రాజదండానికి అర్హులు. విక్రమార్క మహారాజు నిర్యాణం ఏం జరిగింది? విక్రమార్క మహారాజు నిర్యాణం అనంతరం ఆత్మజ్ఞానము మృగ్యమైపోయింది. మళ్ళీ ఆత్మజ్ఞానము రహస్యంగా దాచిపెట్టబడింది. దాచిపెట్టడం వలన శృతి, స్మృతి, పురాణాలు, సదాచారము కేవలం ఒక రాజ్యాంగ, మత, సామాజిక, ఆర్థిక కోణంలోనే దర్శించడం వలన ఆర్యావర్తనంలో రాజ్యాలు బలంగా ఉండేవి, పదిలంగా ఉండేవి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మరవడం వలన మానవుని యొక్క భూమిపైన మానవుని యొక్క లక్ష్యం ఏమిటి, ఆ ఆధ్యాత్మిక యజ్ఞయాగాది క్రతువుల్లో అంతరార్థాలు ఏమిటి, వేదాధ్యయనంలో అంతరార్థాలు ఏమిటి, అవన్నీ మరుగున పడిపోయాయి. విక్రమార్క మహారాజు నిర్యాణానంతరం ఎక్కడికక్కడ స్థానికులు 4 వర్ణాలుగా విడిపోయి సొంత రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మానికి కేంద్రం లేకుండా పోయింది. పోనీ సొంత రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాక ఎవరి రాజ్యంలో వాళ్ళు ప్రశాంతంగా పరిపాలన చేసుకుంటూ ఉన్నారా అంటే అది కూడా లేదు. అందరికీ ఒక ప్రతినిధిని ఎన్నుకొని రాజ్యపాలన చేసినా ఇంత భారీ నష్టం జరిగి ఉండేది కాదు. మ్లేచ్చులు కన్నెత్తి చూసేదానికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే మన యుద్ధ తంత్రాలు ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం ద్వారా ఒక వర్గం మాత్రమే యుద్ధం చేసేది. వాళ్ళు బై బర్త్ వాళ్ళకు యుద్ధం చేయడం అనేది అధికారం అన్నమాట. రక్షణ వాళ్ళ యొక్క టెరిటరీస్ అంటే వాళ్ళ యొక్క స్టేట్స్ను కాపాడుకునేదానికి ఏమాత్రం యుద్ధతంత్రం లేకుండా అన్ని రాజ్యాలపై వచ్చినట్లు అలెగ్జాండరు ఆర్యావర్తనంపైకి వచ్చి చిన్న రాజైన పురుషోత్తముడి చేతిలో ఓడిపోయాడు. అలెగ్జాండర్ మరణించిన తర్వాత మ్లేచ్చులు అనేక పరిశోధనలు చేసి మన బలం శృతి, స్మృతి, పురాణాలు, సదాచారము, కుటుంబ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అని తెలుసుకున్నారు. శూన్యవాదం కొత్త మతాలకు ఊతమిచ్చింది. తర్వాత చాలా ఏండ్ల తర్వాత ఈ రాజా విక్రమార్కు మహారాజు నిర్యాణం చెందిన తర్వాత
బౌద్ధుడు వచ్చి శూన్యవాదాన్ని కొంచెం చెప్పారు. శూన్యము అనని వేదాలలో శూన్యము అని, భగవంతుడు అంటే శూన్యమని, అది ఆత్మజ్ఞానాన్ని బహిరంగంగా ప్రకటించాడు. మ్లేచ్చులు ఎప్పుడైతే ధర్మం జోలికి వచ్చి వర్ణ ఇక్కడ స్త్రీలని వివాహం చేసుకోవడం ద్వారా అప్పటి నుంచి మెల్లిగా లుకలుకలు మొదలుపెట్టాయి. వర్ణసంకరం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి లుకలుకలు మొదలయ్యాయి. కొత్త ధర్మాలు, కొత్త దేవుళ్ళు, కొత్త భక్తి విధానాలు ప్రచారంలో మొదలుపెట్టారు. అప్పుడప్పుడు వింటూ ఉంటాము, ఎక్కడో ఏ చైనా యాత్రికుడో, పోర్చుగీస్ నావికుడో, ఫ్రెంచ్ పరిశోధకుడో, ఫిరదౌసీనో, బ్రిటిష్ ఉద్యోగో భారతదేశంలో రాజ్యపాలనలో వజ్రాలు పోసి అమ్మారనో, ప్రజలు హాయిగా సుఖశాంతులతో ఉండేవారనో, లేదా మన సామాజిక, ఆర్థిక, మతపరమైనటువంటి అంశాలు ఇలా వారి యొక్క పుస్తకాలలో క్రోడీకరించి పెట్టుకొని ఉన్నారని మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాము. అలా వాళ్ళు రాసుకొని పోయి అవి ఇప్పుడు బయటికి రావడం చూస్తూ ఉంటాము. అది మనకు గొప్ప కావచ్చు అనిపించు, కానీ ఆ పుస్తకాలే మన కొంపను ముంచాయి. వచ్చిన వాళ్ళు ఇక్కడ విషయాలు చూసి వెళ్ళివచ్చు కదా, కానీ వారితో పాటు పుస్తకాలు రాయడం ఎందుకు, అక్కడే ఉంది కిటుకు. అలా నోట్ చేసుకొని పోయి వాళ్ళ దేశాలలో ఒక మేధో వర్గం ఉంటుంది. వాళ్ళు తీసుకొని పోయినటువంటి అంశాలను ఆ మేధోవర్గం అక్కడ పాలకుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మన బలాలు, మన బలహీనతలపైన అధ్యయనం చేస్తారు. అలా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రోజు మళ్ళీ మన పైకి దండయాత్రకు వస్తారు, మన యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకొని. మొదటివాడు సక్సెస్ అయ్యింది మొగలాయిలు. మొదటిసారిగా మెదడు వాడి సక్సెస్ అయింది మొగలాయిలు. దాన్ని కూలగొడితే కానీ, దాన్ని అంటే మన యొక్క సంస్కృతిని, మన యొక్క భాషా విధానాన్ని కూలగొడితే కానీ భారత ఉపఖండంలో పాగా వేయలేమని తెలుసుకొని, ఉన్న ధర్మానికి ప్రత్యామ్నాయంగా కొత్త ధర్మాలు, కొత్త దేవుళ్ళు, కొత్త భక్తి విధానాలు, కొత్త తార్కిక విధానాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తర్వాత కొంతమంది సైనికులతో వచ్చి వ్యాపార సంస్థలు మొదలుపెట్టారు. కానీ వీళ్ళు దైవాన్ని విశ్వసించారు కాబట్టి అంత సక్సెస్ కాలేదు. సంస్కృతాన్ని దెబ్బతీశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే 16వ శతాబ్దంలో యూరోప్ వాళ్ళు దేవుణ్ణి నమ్మడం క్రమక్రమంగా మానివేయడం మొదలుపెట్టారు. కేవలం ఆర్థిక, స్థూల ధర్మాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ వచ్చారు. స్థూల తార్కికతకు పరిగణలో తీసుకుంటూ వచ్చారు. సెంటిమెంట్స్ అసలు లేవు, విలువలు అసలే లేవు. అది వాళ్ళ యొక్క సక్సెస్కు కారణమైంది. రాజ్యపాలన విషయంలో అలా సక్సెస్ అయ్యారు. కానీ మతం విషయంలో, జ్ఞానం విషయంలో వాళ్ళు ఊహించినంత సక్సెస్ కాలేకపోయారు. అందుకు కారణం మన యొక్క జీవన విధానమైనటువంటి సంస్కృతి, మన యొక్క శబ్దార్థ భావ విధానము అయినటువంటి సంస్కృతం. అది మెకాలే లాంటి వాళ్ళు కనిపెట్టారు. నెమ్మదిగా సంస్కృతాన్ని దూరం చేశారు. ఎందుకంటే సంస్కృతి అనేది సంస్కృతం యొక్క కర్మభాగము, సంస్కృతం అనేది సంస్కృతి యొక్క జ్ఞాన భాగము. ఇంతటితో ఈ సిరీస్ అనేది సమాప్తము. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఇక తర్వాత సిరీస్లో వేరే అంశాలు ఉంటాయి.